ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమై ఫిబ్రవరి 21 నాటికి పూర్తవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు 2 సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ మొదటి సంవత్సరం వారికి జనవరి 21, రెండో సంవత్సరం వారికి జనవరి 22న జరగనున్నాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జనవరి 23న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ జనవరి 24న నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ విద్యలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సమూల మార్పులు జరగనున్నాయి. దాదాపు 6 అంశాలపై ప్రక్షాళన జరగనుంది. వీటిని 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ లో 80 మార్కులకే వార్షిక పరీక్షలు జరగనున్నాయి. మరో 20 మార్కులు ఇంటర్నల్స్ గా కేటాయించనున్నారు. సబ్జెక్టులతో పాటు లాంగ్వేజెస్ కు ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇంటర్ సిలబస్ లోనూ మార్పులు చేయనున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.50 లక్షల మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతారని, ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోనే కేంద్రాలను కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ కాలేజీలు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తేనే ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాలకు అనుమతి ఇస్తామని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని కాలేజీలకి ప్రాక్టికల్ పరీక్షలకు కేంద్రాలను ఇవ్వబోమని వెల్లడించారు. సైన్సెస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జియాలజీ లాస్ట్ టైం మనం రివైజ్ చేసుకుంది 2013-14లో, అంటే సుమారు 12 సంవత్సరాల తర్వాత మనం ఈ ప్రక్రియ మనం మొదలుపెట్టాం. హ్యుమానిటీస్ ఏదైతే ఉందో 2019-20లో లాస్ట్ టైం మనం రివైజ్ చేసుకున్నాం. లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో 2021లో చేసాం. అండ్ దెన్ సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ, సాంస్క్రిట్, అరబిక్, హిందీ ఏదైతే ఉందో 2018-19లో చేసాం. అండ్ లాస్ట్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో 2020-21లో చేసాం. అంటే ఆల్మోస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 12 ఏళ్ళు అయింది. మిగతా అన్ని సబ్జెక్ట్స్ ఏది చూసుకున్నా ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 6 years. నవంబర్ 1 నుంచి ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వివరించారు. రాష్ట్రంలోని 430 లొకేషన్లలో 6000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, స్టాఫ్ అటెండెన్స్ దాదాపు 90% దగ్గరలో ఉందన్నారు. స్టూడెంట్స్ అటెండెన్స్ 60% వరకు ఉందన్నారు. విద్యార్థులు రాకుంటే పేరెంట్స్ కు ఎప్పటికప్పుడు సమాచారం పంపుతున్నట్లు తెలిపారు. ఇంటర్ ఐపీఈ 2026 డేట్స్ ఫైనలైజ్ అయ్యాయి. సీఎం సార్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చారు. ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి మార్చ్ 18వ తారీఖు వరకు ఉంటాయి. నవంబర్ 1 నుంచి మనం కరెక్షన్ స్టార్ట్ చేస్తాం. విద్యార్థులకు సంబంధించి నామినల్ రోల్ కరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ప్రక్రియ మనం మొదలుపెట్టాం. ఆల్రెడీ 2 weeks అయింది. క్లోజ్ టు 4000 స్టూడెంట్స్ అవైల్ చేసుకున్నారు. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులకు రిపీటెడ్గా మనం మెసేజెస్ పంపిస్తున్నాం. అంటే ఎవరైతే ఫస్ట్ ఇయర్ పాస్ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉన్నారో వారికి పూర్తి వివరాలు, అంటే వారికి ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ తర్వాత మార్క్స్ ఏవైతే ఉన్నాయో మార్క్స్తో సహా అన్ని డీటెయిల్స్ ఒకసారి పంపిస్తున్నాం. సో దట్ దే కెన్ క్రాస్ వెరిఫై, వారి మెమో ఇలా వస్తుందో వారు చూసుకోవచ్చు.